నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి ఆంధ్రాలో అయితే మరి సిఎస్ని డీజీపీని ఎప్పటి నుంచో మార్చాలి అని చెప్పేసి అయితే ఒక డిమాండ్ అయితే ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. మరి మార్చే అవకాశం ఉందా లేదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన లీడర్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, చీఫ్ సెక్రటరీని కానీ డీజీపీని కానీ చేంజ్ చేయాలని ఈసీకి ఫిర్యాదులు చేసిన వాళ్ళని మనం చూసాం. అయితే ఇప్పుడు ఏంటి, మరి నోటిఫికేషన్ వచ్చింది కదా, మరి మార్చే అవకాశం ఉందంటారా లేదంటారా? అసలు అంటే యాక్చువల్గా ఎన్నికలు వచ్చేటప్పటికి అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది, డిపార్ట్మెంట్స్ అంతా. అయితే మనం ఇప్పుడు డిమాండ్ ఎందుకు పెరిగింది అంటే, గత 5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మామూలుగా ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేస్తారు అధికారులు ఎవరన్నా, కానీ మరీ ఎక్కువగా ఒక ఏదో రాచరికంగా ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే కింద వీళ్ళంతా భక్తుల్లాగా వీళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వానికి సేవ చేస్తున్నారా అన్నది తెలుసుకోకుండా విపరీతంగా అధికార పార్టీకి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ప్రతిపక్ష పార్టీల మీద విపరీతమైన కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం. మనకు ఉదాహరణ ఎంపీ రఘురామకృష్ణరాజు, అతన్ని ఏ విధంగా హింస పెట్టారో అన్నది. అదే సందర్భంలో మిగతా ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వారిని అందరినీ ఏదో రకంగా వ్యక్తిగతంగానో లేకపోతే ఆర్థికంగానో ఏదో రకంగా ఇబ్బంది పెట్టి హింస చేయడం అనేది బాగా పెరిగిపోయింది. అనేక సందర్భాల్లో పోలీసులు కూడా ఇంకా పోలీసుల స్థాయిలో ఉన్న దాంట్లో ఐపీఎస్లు కూడా ఐఏఎస్లు అన్నట్టుగా అయిపోయి, ఐఏఎస్లు అంటే ఒక విధమైనటువంటి ఐపీఎస్ లేదు ఇక్కడ, అంతా జేపీఎస్ జగన్ పోలీస్ సర్వీస్ అన్నట్టుగా అయిపోయింది అనేటువంటి భావన కలిగి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. గ్రామాల్లో అయితే అమ్మ ఒక విధమైన ప్రైవేట్ పోలీస్ స్టేషన్లో కూడా అధికార పార్టీకి ఎంత చెప్తే అంత లేదనుకోండి ప్రతిపక్ష పార్టీ వారిని ఇమీడియట్గా తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడం. ఇది ఒక విధమైనటువంటి వ్యవస్థ క్రియేట్ అయిపోయింది. అంటే పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనే మాటలు చెప్తా ఉంటాం, కానీ నిజంగా పోలీస్ స్టేషన్ పేరు చెప్తేనే భయపడేటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో నెలకొన్నాయి. దీని అందరికీ ఎవరో అంటే నేను అంటే వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది నేను అట్లా. కొంతమంది అధికార పార్టీ వారికి కొనసాగంలో మెలుగుతో ప్రమోషన్స్ గురించో దాని గురించో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి చాలామంది చేశారు. దాంతో ఎలక్షన్స్ అయినా సరిగ్గా జరుగుతాయా జరగవా, ఇదే పోలీసులు ఇదే వ్యవస్థ ఉంటే మరి ఎలక్షన్స్ జరగనివ్వరు. ఎందుకంటే స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసాం, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎంత దుర్మార్గంగా అధికార పార్టీ సంబంధించిన వారు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వారికి సంబంధించిన నామినేషన్స్ పేపర్స్ కూడా చింపేసి అసలు నామినేషన్ వేయకుండా చేసేటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. దానికి లోకల్ గవర్నమెంట్ పోలీసు కూడా వత్తాసు పలికారు. రేపొద్దున ఇదే పరిస్థితులు ఉంటే మెయిన్ ఎలక్షన్స్లో ఇప్పుడు జరగబోయే మే 13 జరిగే ఎలక్షన్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎలా అనేటువంటి భావన వచ్చింది. అదే సందర్భంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు, ఆడపిల్లలు అనేక మంది మాయమైపోయిన కార్యక్రమాలు ఉన్నాయి, దళితుల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించినవి ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీ వారి మీద ఏ విధంగా దాడులు చేశారు ఘటనలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కంట్రోల్ చేయాలి అంటే రేపు పొద్దున్న ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ ఫోర్సెస్ హ్యాండ్ ఓవర్లోనే ఎలక్షన్ జరగాలి అనేటువంటిది డిమాండ్ ఉంది. సరే, ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు లేకపోతే డీజీపీ గారు కావచ్చు వీరి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు కూడా అధికార పార్టీ వారికి అనుకూలంగానే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేయాలన్నా ఏం చేయాలన్నా ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ కింద వారిని మార్చడం కాదు, ముందు చీఫ్ సెక్రటరీని డీజీపీ గారిని మార్చాలి అనేటువంటి డిమాండ్ ఖచ్చితంగా ఉంది. అయితే 18వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మారుస్తారు అనేటువంటిది రకరకాలైన ఊహాగానాలు వచ్చినాయి. మారుస్తే ఎవరిని మార్చుకొస్తారు, ఎందుకంటే ఆ సీనియారిటీ ప్రకారం ఇస్తూ ఉంటారు, దానికి ఆ విధంగా ఇస్తారు. కొంతమంది డీజీపీగా అయితే ఏబీ వెంకటేశ్వర గారు ఉండాలి, ఏబీ గారు ఉంటే కొంచెం నిష్పక్షపాతంగా జరుగుతాయి అనేటువంటిది కూడా అంటున్నారు. కాకపోతే ఆయన కూడా ఎంత ఇబ్బంది పెట్టారో 5 సంవత్సరాలు బట్టి మనం చూసాం. ఆయన మీద రకరకాలైనటువంటి కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా పోరాడుతున్నాడు, అంత పెద్ద అధికారి అయిన కూడా ఆయన కూడా వ్యక్తిగతంగా పోరాడుతున్నాడు. మరి అటువంటి వ్యక్తి చేతిలో పెడితే కొంచెం నిష్పక్షపాతంగా జరుగుతాయి, డిపార్ట్మెంట్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి అనేది ఉంది. బట్ ఎవరిని నిర్ణయించాలన్నది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. మనం ప్రజలుగా మనం చేసే డిమాండ్ ఏంటంటే ఎలక్షన్స్ అయితే నిష్పక్షపాతంగా జరగాలి, దానికి అనుగుణంగా ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీగా పెట్టాలనేది మనం డిమాండ్ చేసే డిమాండ్. ఎందుకంటే వాళ్ళు ఈ ఎలక్షన్స్ కూడా ఇదే విధంగా నామినేషన్స్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇలా చేశారు, అదే విధంగా చేసుకుంటా వస్తే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఇన్నాళ్ళు ఎన్నిసార్లు మనం కంప్లైంట్స్ పెట్టినా, గవర్నర్ గారి కంప్లైంట్ పెట్టినా లేకపోతే జిల్లాల్లో కలెక్టర్స్ కంప్లైంట్స్ పెట్టినా ఎక్కడ కూడా ఈ వ్యవస్థలో మార్పు రాలేదంటే అసలు మూలం ఎక్కడుంది?
అక్కడ ఉంది, చీఫ్ సెక్రటరీ దగ్గర డీజీపీ దగ్గర ఉంది. ఆ మూలాన్ని కొట్టేస్తే తప్ప జరిగేది మంచి జరగదు అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మార్చాలనే డిమాండే చేస్తున్నాం. బట్ ఎవరిని పెట్టాలన్నది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ ఇప్పుడు చేస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జగన్ కోసమే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది అనడం జరిగింది. మనం చూసాం కూడా ఈ పెన్షన్స్ ఏవైతే జరిగినాయో, ఇంతమంది చనిపోయినా కూడా ఆయన మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే చీఫ్ సెక్రటరీ అంటే హైయెస్ట్ పొజిషన్ స్టేట్లో అధికారులందరి మీద. అలాగే పోలీసు డిపార్ట్మెంట్కి డీజీపీ వీళ్ళది. ఎప్పుడైనా సరే అధికార పార్టీ వారు అంటే ఆ గవర్నమెంట్ ఎవరైతే ఉందో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వారినే పెట్టుకుంటారు అనేది సహజం. అది ఏ గవర్నమెంట్లోనే జరుగుద్ది, ఏ రాష్ట్రంలోనే జరుగుద్ది, కాదనట్లా. కానీ ఎంత ఇదిగా చేసినా వారికి ఇచ్చే జీతాలు ఎవరు ఇస్తున్నారు? పబ్లిక్ ఇస్తున్నారు. వాళ్ళు పనిచేయవలసింది ఎవరికి? ప్రజల గురించి. ప్రజల గురించి కాకుండా కేవలం ముఖ్యమంత్రి గారిని దాన్ని ఏమంటారు, ముఖ్యమంత్రి గారిని ఆయనకి ఇష్ట ప్రకారం చేయడము, ఆయన్ని మననం చేసుకోవడము, లేకపోతే ప్రమోషన్స్ వాళ్ళ చేతిలో పెట్టుకోవడము, అధికారం అంతా వాళ్ళ చేతిలో పెట్టుకో, ఈ రకరకాల ఈ కార్యక్రమాలతోటి అది ఏపీలో అయితే మరి దారుణంగా వన్ సైడ్ అన్నట్టుగాను. ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి అందరూ చుట్టుపక్కల పెట్టుకున్నాడు ఆయన. మీరు గమనిస్తే ఈ లాభదాయక పోస్టులు అన్నీ ఉన్నాయి కూడా ఒక సామాజిక వర్గం ఉన్నారు. పోనీ అలాగని చెప్పేసి ఆ సామాజిక వర్గం అంతా లాభపడింది అంటే కాదు. కొంతమంది ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది లాభపడతారు, కానీ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం అన్నారని అందరూ లాభపడరు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆయనకి ఎవరైతే మంచిగా మాట్లాడతారో, ఆయన సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే అదే అండి. ఇప్పుడు గులకరాయి చిన్న ఇష్యూ వచ్చింది, ముఖ్యమంత్రి గారి మీద రాయి పడ్డదనే విషయం. దాన్ని పెద్ద ఇష్యూ కింద చేసుకుంటూ వచ్చి అసలు ఆ నిందితుడిని పట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామనో లేక రకరకాల ప్రకటనలన్నీ చేశారు. నేను అంటుంది సరే తప్పు, ఎవరైనా వ్యక్తిగత దాడులు చేయడాన్ని అందరినీ ఖండిస్తాం. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడి మీద కూడా దాడి జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీటింగ్లో రాయి ఇచ్చి కొడితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది తల పగిలింది. మరి ఇదే ఉత్సాహం అక్కడ ఎందుకు చూపించలా? ఎవరైనా ఒకటే కదా, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి నుంచి సామాన్య పౌరుడు అందరికీ ఒకరికే కదా మీరు రక్షణ కల్పించవలసిన, అందరికీ సమానంగానే చూడాలిగా. ఇంత హడావుడు అక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? నేను అంటుంది అధికారంలో ఉన్న వారికి ఒకలాగా, లేకపోతే అధికారం లేకపోతే ఒకలాగా అనేటువంటి చూడకుండా అందరినీ సమానంగా చూస్తాననే కదా మీరు ఐపీఎస్ చేసింది, ఐఏఎస్లు చేసింది, మీరు నేర్చుకున్నది అదే కదా. మరి ఇక్కడికి వచ్చి మీరు చేస్తుంది ఏంటి? అంటే ఒక్క వ్యక్తికే మీరు తొత్తుల్లాగా చేస్తున్నారు అనుకోవాలి. జరుగుతుంది అదే. ఇప్పుడు అందరూ చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చాలనేది ఎందుకు మారుస్తారు? చీఫ్ సెక్రటరీకి డీజీపీకి ప్రజలకి ఏమన్నా వ్యక్తిగత తగాదాలు, పొలంగట్టు తగాదాలు ఏమైనా ఉంటాయా? ఏం ఉండవు కదా. జరుగుతుంది, వాస్తవం చూస్తున్నారు. వీళ్ళిద్దరూ తొత్తులుగా మారారు, వీళ్ళని మార్చే తప్ప వ్యవస్థలు బాగుపడవు అని ప్రతిపక్ష పార్టీలు అనేక సందర్భాల్లో కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఎక్కడ కంప్లైంట్స్ మీద ఎక్కడ తగు చర్యలు తీసుకునే సందర్భాలు లేవు. కాబట్టి వీళ్ళిద్దరిని మారుస్తూనే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే అందరూ డిమాండ్ చేస్తున్నారు. బట్ ఏం డిసిషన్ తీసుకుంటున్నది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.